ఫైనల్లీ పండగ సీజన్ ఆఫర్ సేల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా. సో ఈ ఆఫర్స్ లో అలాగే పండక్కి సరికొత్త టీవీ వియూ అయితే అఫీషియల్ గా మార్కెట్ లోకి లాంచ్ చేసింది. వియూ వైబ్ ఆల్రెడీ ఉంది కదన్నా అంటారేమో. వైబ్ లోనే ఇది వచ్చేటప్పటికే డివి సిరీస్. డివి అంటే ఫుల్ ఫామ్ ఏంటన్నానంటే ఏం లేదు, డిజైనర్స్ విజన్ అని అంట. అంటే ఇవాళ రేపు మనకి మెజారిటీ ఆఫ్ ద హోమ్స్ అన్నిట్లో కూడా మనకి స్మార్ట్ అయిపోతున్నాయి, చూడటానికి కూడా కొంచెం లార్విష్ గా లగ్జరీగా తయారవుతుంది కదా. సో అలాంటి డిజైన్ ప్యాటర్న్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఈ స్మార్ట్ టీవీని అఫీషియల్ గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఇన్బిల్ట్ సౌండ్ బార్ తో సహా, అది కూడా 88 వాట్స్. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 43 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకుని ఆపింగ్ 75 ఇంచెస్ దాకా మనకి స్క్రీన్ సైజెస్ వెళ్ళడం జరుగుతుంది. మరి అన్నిట్లోనూ 88 వాట్స్ సౌండ్ సిస్టమ్ ఉంటుందా అని అంటే ఆగండి చెప్తాను, డీటెయిల్డ్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీన్ని సూపర్ క్రేజీ ప్రైజింగ్ లో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా ఏ బ్రాండ్ కూడా ఆఫర్ చేయట్లేదు. మరి ఆ ప్రైజ్ మిగతా కథ కల్మషం అంతా తెలుసుకోవాలి అంటే గనక స్టే ట్యూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో యాజ్ యూజువల్ రెగ్యులర్ బాక్స్ లోనే ఉంది వియూ కాలిఫోర్నియా వైబ్ టీవీ. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే ఇది 55 ఇంచెస్ మనకు పంపించింది. అండ్ బ్రాండ్ కి కొన్ని ఓటీటీకి సంబంధించినటువంటి లోగోస్ మీరు రైట్ సైడ్ చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారు అన్నట్లయితే కనుక సేమ్ దీని మోడల్ నెంబర్ అలాగే దీని ఎంఆర్పి 60,000 రూపీస్ దాకా ఉంది. బట్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇది వచ్చేటప్పటికే మీకు జస్ట్ 37,000 రూపీస్ కి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ క్రేజీ ప్రైస్. ఈ స్పెసిఫికేషన్స్ కి ఆలస్యం చేయకుండా బాక్స్ ని అన్బాక్స్ చేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఫస్ట్ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే 2 టేబుల్ మౌంట్ స్టాండ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇవి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ తోనే వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఇక సేఫ్టీ పార్టీషన్స్ నేనైతే ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఎస్, దీని లోపల వావ్ హైలైట్ ఏంటి అంటే దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్సే వీళ్ళు వాల్ మౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా బ్రాండెడ్ ది. మనం రెగ్యులర్ గా అయితే ఆఫ్లైన్ మార్కెట్ లో సుమారుగా 800-1000 రూపాయలు పెట్టి ఏదో థర్డ్ పార్టీది కొంటుంటాం. బట్ బ్రాండ్ కి తెలుసు కదా దీని లోపల వాల్ మౌంట్ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారంటే ఎస్, ఇక్కడ మరొక చిన్న యాక్సెసరీ ప్యాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఒక పవర్ కార్డ్ అలాగే ఒక వెల్కమ్ లెటర్ అండ్ గుడ్ టు నో ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేశారంటే మీకు యూజర్ మాన్యువల్ రావడం జరుగుతుంది. అది కూడా ఈ కాపీ, విచ్ ఇస్ గుడ్. మనకి పేపర్ యూసేజ్ తగ్గిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు 4 స్క్రూస్ ఇచ్చారు. మనకి టేబుల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే 2 AAA కి సంబంధించినటువంటి సెల్స్ అలాంగ్ విత్ రిమోట్ మనకి సెల్ఫ్ స్టాండింగ్ ఫీచర్ తోటి, అంటే డైరెక్ట్ గా మనం దీన్ని ఇట్లా టేబుల్ టాప్ మీద హోల్డ్ చేసి పెట్టొచ్చు. అండ్ దీంతో పాటుగా డెడికేటెడ్ వైఫై బటన్. యూజువల్ గా మనకి నెట్వర్క్స్ అనేవి పోయినప్పుడు లేదా నెట్వర్క్ స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు లేదా మీ మొబైల్ తోటి కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి గోలంతా చూడకుండా ఇనిషియల్ గా డైరెక్ట్ గా ఒక సింగిల్ హాట్ కీ తోటి మీరు వైఫై సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ తో పాటు పిక్చర్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ లైక్ క్రికెట్ మోడా, సినిమా మోడ్ అనే డిఫాల్ట్ ఇచ్చి పిక్చర్ అలాగే సౌండ్ మోడ్స్ కి సంబంధించినటువంటి బటన్స్ కూడా డెడికేటెడ్ గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఈవెన్ ఇన్ హ్యాండ్ హోల్డింగ్ కూడా చాలా బాగుంది. ఇక వీటన్నిటి పక్కకు పెడితే ఫ్రంట్ మనకి ఒక ప్రొటెక్షన్ లేయర్ ని కూడా పెట్టారు. సో ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కడ ఎలాంటివి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక ఫైనల్లీ హియర్ ఇస్ ద టీవీ. కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి వచ్చేటువంటి స్మెల్ ఏదైతే ఉందో టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఆ బీడు కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి మనకి దీన్ని అంతా యూజ్ చేయడం జరిగింది. కర్వ్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది, కొంచెం చూడటానికి కూడా ఎలిగెంట్ గా ఉంది. బట్ ఎనీవే ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ టాప్ ఇక్కడ మీరు చూసారంటే వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా లోపల ఉన్నటువంటి పీసీబీ ఏదైతే ఉందో హీట్ అయినా అలాగే ఎయిర్ వెంటిలేషన్ కి ఇది బాగానే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే ఇక్కడ మనకి ఏసీ పవర్ ఇన్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ ఏవి పిన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ ఇవాళ రేపు ఏవి పిన్స్ మనం ఎవరం యూజ్ చేయట్లా, అన్ని కూడా మనకి HDMI పోర్ట్స్. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ల్యాన్ పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. ల్యాన్ ద్వారా మీరు డైరెక్ట్ గా వైఫై కాకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ డిజిటల్ ఆడియో కేబుల్. అండ్ HDMI EARC మనకు ప్రొవైడ్ చేశారు. 4K 60 FPS దాకా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది కూడా 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది కానీ బట్ ఇది EARC. అండ్ హెడ్ ఫోన్ జాక్ తో పాటు మరొక HDMI పోర్ట్ అండ్ 2 USB 2.0 ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ USB 3.0 తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఒక ఫిజికల్ బటన్ ట్రాన్స్పరెంట్ LED తోటి మనకు రావడం జరిగింది. అండ్ బాటమ్ ఇదంతా కూడా మనకి కంప్లీట్లీ సౌండ్ బారే. అండ్ ఇక్కడ మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ ని ఈ సౌండ్ బార్ లో ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ ఇక్కడ మనకి టేబుల్ మౌంట్ కి సంబంధించినటువంటి స్లాట్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా మన టేబుల్ మౌంట్స్ ని ఇక్కడ మనం ప్లేస్ చేసి టైట్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ దీన్ని మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన
చేసిన ఈ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో ఫిక్స్ చేయడమే అంతే. అండ్ దీన్ని మీరే ఇంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఫస్ట్ మీరు ఓపెన్ బాక్స్ డెలివరీ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ టెక్నీషియన్ మీ విజిట్ కి రావడానికి లేట్ అవుతుంది అని అనుకుంటే ఇలా మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఏదైనా తేడా వచ్చి ఇది డిస్ప్లే ఏదైనా డ్యామేజ్ అయింది లేదా ప్యానల్ ఏదైనా డ్యామేజ్ అయింది అన్నట్లయితే మీకు వారంటీ అయితే క్లెయిమ్ కాదు. సో బెటర్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే కంపల్సరీగా మీరు ఎవరన్నా టెక్నీషియన్ వచ్చి మీ దగ్గర ఇన్స్టాల్ చేసేంత వరకు వెయిట్ చేయమంటాను. సో ఇక్కడ నేనైతే టేబుల్ మౌంట్ చేసుకుంటున్నాను కాబట్టి నేనే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఒకవేళ వాల్ మౌంట్ అయితే కనుక కంపల్సరీ టెక్నీషియన్ విజిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్ ఫైనల్లీ టేబుల్ మీదకైతే సెటప్ చేశాను. ఫస్ట్ ఇనిషియల్ గా కింద సౌండ్ బార్ దీని మీద ఈ గోల్డ్ కలర్ పెయింటెడ్ వియూ బ్రాండింగ్ ఏదైతే ఉందో చాలా ఎన్రిచ్డ్. నిజంగా చెప్పాలి అన్నట్లయితే వీళ్ళు డిజైనర్స్ విషన్ అని అన్నారు చూసారా. సో మీ హాల్లో దీని అంబియన్స్ లుక్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ మీకేమో గానీ నాకైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇవి రిమూవ్ చేస్తుంటే. అలాగే దీని పైన ఉన్నటువంటి ఈ స్క్రీన్ గార్డ్ ని కూడా మనం రిమూవ్ చేద్దాం. చాలా మంది అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. బేసిక్ గా నేనైతే వద్దని అంటాను, తీసేయాలంటాను. ఎందుకంటే యూజువల్ గా మనం టీవీస్ హాల్లో పెట్టుకొని ఉంటూ ఉంటాం కదా. సో అలాంటి సందర్భాల్లో ఇవి మనకి రిఫ్లెక్షన్స్ ఎక్కువగా కాజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటది. సో సాధ్యమైనంత వరకు కొంచెం ఇవన్నీ రిమూవ్ చేసుకుంటే మనకు ఆ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుతాయి. ఫైనల్లీ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్, వావ్ చూసారా సీమ్లెస్ డిజైన్. ఇంకా చెప్పాలన్నట్లయితే మనకి ఫ్లోటింగ్ ప్యానల్ తో మనకి రావడం జరుగుతుంది. ఫ్లోటింగ్ ప్యానల్ అంటే మళ్ళీ కొత్తగా ఏదో టెక్నాలజీ అనుకున్నారు. జస్ట్ టీవీ ఫ్రేమ్ అంతా మనకు వెనక సైడ్ ఉండి దీని ప్యానల్ ఏదైతే ఉందో కొంచెం మనకు బయటకు రావటాన్ని ఫ్లోటింగ్ ప్యానల్ అని అంటాము. సో 3 సైడ్ల మనకి కంప్లీట్లీ ఫేమ్లెస్ డిజైన్ లాగా మనకు రావడంతో పాటు బాటమ్ మీరు చూసారంటే కొంత చిన్న బెజల్ అయితే మనకు రావడం జరుగుతుంది. లుక్ మాత్రం ఫెంటాస్టిక్. ఇక బాటమ్ దీనిలో ప్రొవైడ్ చేసినటువంటి సౌండ్ బార్ అలాగే టేబుల్ మౌంట్ ఏదైతే ఉందో దీని లుక్ ని మరింత ఎన్రిచ్డ్ గా మనకు చూపించడం జరుగుతుంది. ఈవెన్ ఇది మీరు వాల్ మౌంట్ చేసుకున్నా లేదా టేబుల్ మౌంట్ చేసుకున్నా హాల్లో దీని లుక్స్ మాత్రం క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. అండ్ ప్యానల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 2 ప్యానల్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికి VA ప్యానల్, మరొకటి వచ్చేటప్పటికి IPS ప్యానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్స్ గురించి ఐడియా లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. IPS ప్యానల్స్ బెటర్ దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాల్లో టీవీని యూజ్ చేస్తున్నా లేదా మీ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు కూర్చొని చూసేదానికి అన్నట్లయితే, లేదన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కర్వ్డ్ షేప్ లో ఉంటూ లైక్ పెద్ద పెద్ద హాల్స్ లో ఎల్ షేప్డ్ సోఫాస్ యూజ్ చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్ నుంచి వాచ్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి IPS ప్యానల్ చాలా బాగుండడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఇంట్లో లైటింగ్ తక్కువగా ఉంటుంది, క్లోజ్డ్ రూమ్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే బెడ్రూమ్ లో నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను అండ్ నైట్ టైమ్స్ నేను ఎక్కువగా మూవీస్ వాచ్ చేయడానికి ఎక్కువగా దీన్ని చూస్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక మీకు VA ప్యానల్ బాగుండడం జరుగుతుంది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి టోటల్లీ 43 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని 50, 55, 65 అలాగే 75 ఇంచెస్ లో కూడా ఉంటాయి. అన్ని కూడా 4K అల్ట్రా హై డెఫినేషన్. దీంట్లో మీకు ఫుల్ HD అయితే రాదు. దీంట్లో కేవలం 50 ఇంచెస్ మాత్రమే మనకి VA ప్యానల్ రావడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద సైజెస్ అన్ని కూడా మనకి IPS ప్యానల్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో 55 ఇంచెస్ అండ్ ఇది కూడా మీకు IPS ప్యానల్ తో రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేయటం వరల్డ్స్ ఫస్ట్ QLED టెక్నాలజీతో ఉన్నటువంటి స్మార్ట్ టీవీ, అది కూడా ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ తోటి. సో ప్రీవియస్లీ వీళ్ళు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ తో ఉన్నటువంటి స్మార్ట్ టీవీని కూడా తీసుకొచ్చారు. బట్ అది వచ్చేటప్పటికే నార్మల్ LED టీవీ, ఇది వచ్చేటప్పటికే QLED టెక్నాలజీకి సంబంధించినటువంటి టీవీని యూజ్ చేశారు. సో ప్యానల్ QLED కాదు. సో దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి LEDs ఏవైతే అవి QLED మాత్రమే. అండ్ ఇది మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 400 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇది HDR10, 10+ తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఇది 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోనే రావడం జరుగుతుంది. MEMC టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఫుల్ ప్యాంటోన్ రేంజ్ అలాగే హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ క్యాలిబ్రేటెడ్ తోటి, అంటే లైక్ ఫిల్మ్ మేకర్ మోడ్ అని దీనిలో సపరేట్ గా తీసుకొచ్చారు. సో దానిలో చూసారంటే ఇంకా చెప్పాలంటే లాక్ ఫార్మాట్ కలర్ గ్రేడ్ అయిపోయిన తరువాత మీరు చూసేటువంటి ఫుటేజ్ ఎలా అయితే కనిపిస్తుంటుందో సేమ్ అలా మీకు ఫుటేజ్ రావడం జరుగుతుంది. లైక్ ఎస్పెషల్లీ మీరు ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక ఫిల్మ్ మేకర్ మోడ్ లో పెట్టుకొని మీరు వీడియో చూసారు అన్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ యూజువల్ గా మన తెలుగు సినిమాలు అలాగే మన తెలుగు కంటెంట్ లేదా మన రీజనల్ కంటెంట్ అంతా కూడా ఎక్కువగా కలర్స్ పాప్ అవుతూ మనకు కనిపించడం ఇష్టం. అలాగే వాళ్ళు కూడా ఫిల్మ్ మేక్ చేస్తుంటారు కాబట్టి సో నా పర్సనల్ రికమెండేషన్ ఏంటి అంటే మీరు వివిడ్ లో గానీ లేదన్నట్లయితే కనుక క్రికెట్ మోడ్ లో గానీ పెట్టుకొని మీరు కంటెంట్ అయితే వాచ్ చేయండి. ఒకవేళ మీరు కలర్స్ పాప్ అవుట్ ఇట్లాంటివి బాగా ఇష్టం అన్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. లేదు నేను మూవీని
మూవీ లాగా చూడాలి, ఇంట్లోనే నాకు మూవీ ఎక్స్పీరియన్స్ రావాలి అవుట్పుట్ అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఫిల్మ్ మేక్ మోడ్ లేదా సినిమా మోడ్. సో ఇందులో మీకు కొంచెం వామ్ ఎక్కువగా కనపడటం అయితే జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మనకి ఏఐని యూజ్ చేస్తూ అప్ స్కేలింగ్ టెక్నాలజీని కూడా మనకు తీసుకొని వచ్చారు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1080p కంటెంట్ ఏదైనా చూస్తున్నారు అన్నట్లయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ 4K లాగా మీకు షార్ప్నెస్ ని ఇంప్రూవ్ చేసి చూపించడంతో పాటు ఈవెన్ 720p కంటెంట్ ఏదైనా ఓల్డ్ ఉంది అన్నట్లయితే కనుక దాన్ని కూడా మంచిగా ఇది అప్ స్కేల్ చేసి చూపించడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఆన్లైన్ స్ట్రీమ్ చేసేటప్పుడు కూడా మీకు కంటెంట్ అంతా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా కంప్రెస్ లేకుండా కంటెంట్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం ప్రైస్ ని కన్సిడరేషన్ చేసుకుంటూ ఇంప్రెసివ్ కలర్ యాక్యురెన్సీతో పాటు గుడ్ HDR పెర్ఫార్మెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు క్లెయిమ్ చేయటం ఫస్ట్ వరల్డ్స్ QLED టెక్నాలజీ యూజ్ చేసినటువంటి టీవీ విచ్ కమ్స్ విత్ 88 watts ఆఫ్ సౌండ్ బార్. సో బేసిక్ గా స్మార్ట్ టీవీస్ లో మనం ఎక్కడన్నా కాంప్రమైజ్ అవ్వాలి అని అంటే ఆడియో డిపార్ట్మెంట్ లోనే, ఎందుకంటే మనకి అక్కడ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ఊఫర్స్ ఇలాంటివి అయితే వీళ్ళు పెట్టలేరు. ఆడియో దగ్గర కూడా మనం చాలా వరకు అంటే డైలాగ్ క్లారిటీ ఇట్లాంటి వాటిలో చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇందులో మీకు సౌండ్ బార్ ఇంటిగ్రేట్ చేస్తూ 88 watts ఇచ్చారు కాబట్టి అంటే ఇందులో నీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పి మీకు బేస్ ఎఫెక్ట్స్ లేదా ఆ కైండ్ ఆఫ్ ఆడియో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తేమో అనుకోవచ్చు. బట్ అలాంటిది ఏమి ఉండదు. డైలాగ్స్ అంటే రెగ్యులర్ ఉండేటువంటి LED స్మార్ట్ టీవీస్ తో కంపేర్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 7-8 వేల రూపాయలు పెట్టి ఒక సౌండ్ బార్ కొంటే ఆడియో ఏ అవుట్పుట్ అయితే వస్తుందో అదే ఆడియో అవుట్పుట్ మీకు ఇంటిగ్రేటెడ్ టీవీలో ఇంచే రావడం జరుగుతుంది. సో అక్కడ మనకు ఒక 8,000 సేవ్ అయినట్లే. ముఖ్యంగా చెప్పాలంటే మూవీస్ చూసినప్పుడు, న్యూస్ చూసినప్పుడు, క్రికెట్ చూసినప్పుడు ఆ స్పీచ్ ఏదైతే ఉందో, వాయిస్ ఏదైతే ఉందో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎన్హాన్స్డ్ గా మనకి ఇందులో వినపడటం జరుగుతుంది. అంతేగాని సౌండ్ బార్ ఇచ్చారు కదా అని చెప్పి ఆ బేస్ ఎఫెక్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ రెగ్యులర్ స్మార్ట్ టీవీస్ తోటి కంపేర్ చేశారంటే ఆడియో పరంగా ఇక్కడ మీరు చాలా బాగా సాటిస్ఫై అవుతారు. యూజువల్ గా మనకి రెగ్యులర్ గా ఉండేటువంటి ఈ సైజ్ స్మార్ట్ టీవీస్ అన్నిట్లో 20 watts 30 watts మ్యాక్స్ టు మ్యాక్స్ 40 watts ఉంటుంది. బట్ ఇక్కడ 88 watts తీసుకొచ్చారు, అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి. సో పెద్ద నాకు ఆ రంబ్లింగ్ సౌండ్స్ ఇష్టం ఉండవు, లేదా మళ్ళీ సౌండ్ బార్ కొనుక్కొని మళ్ళీ దాన్ని వైర్ తోటి కనెక్ట్ చేసుకుని ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే నాకు చిరాకు అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని నేను అంటాను. అండ్ ఇన్ఫాక్ట్ ఇది డైరెక్ట్ గా టీవీ మీద లోడ్ పడకుండా బిల్ట్ ఇన్ యాంప్లిఫైర్ సర్క్యూట్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో క్వాలిటీ ఆడియోని మీరైతే ఎంజాయ్ చేయగలరు. అండ్ ఇక్కడ మీరు చూసారంటే 2 స్పీకర్స్, ఈ 2 వచ్చేటప్పటికి ఒక్కొక్కటి 40 watts అండ్ 40 watts. సో 2 కలిపి 80 watts అండ్ 4 watts కి సంబంధించినటువంటి 2 ట్వీటర్స్ ని అంటే టోటల్లీ 88 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్లీ ఉన్నటువంటి వ్యూ వైబ్ టీవీలో వచ్చేటప్పటికే 30 watts మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ డిజైనర్ విజన్ అని చెప్పి ఈ మోడల్ వచ్చేటప్పటికి వీళ్ళు 88 watts ని తీసుకొని రావడం జరిగింది. ఇక ఫైనల్ గా దీన్ని ఆ ప్రైస్ కి పర్చేస్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నిజంగా కలర్ సాచురేషన్ లెవెల్స్ బాగున్నాయి, బ్లాక్స్ బాగున్నాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ బాగున్నాయి. అండ్ ఆడియో కూడా మీకు మళ్ళీ అడిషనల్ సౌండ్ బార్ కొనకుండా ఇంటిగ్రేటెడ్ తోటి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ నేనైతే బిగ్ ఎస్ అని నేను అంటాను. ముఖ్యంగా వీళ్ళ ప్రైజింగ్ మాత్రం క్రేజీ. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రైమ్ డే ఆఫర్స్ లో మాత్రం ఖచ్చితంగా దీన్ని వదలొద్దని నేను చెప్తాను. బట్ పర్చేస్ చేయబోయే ముందర ఒక్కసారి మీ ఏరియాలో సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫ్లైన్ కి వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత యూ కెన్ ప్లేస్ అన్ ఆర్డర్. అండ్ దీంట్లో గుర్తుపెట్టుకోండి మీకు కేవలం 50 inches లో మాత్రమే VA ప్యానల్ వస్తుంది, మిగతావన్నీ కూడా మనకి IPS ప్యానలే. IPS ప్యానలే కదా అని చెప్పి మీరు తక్కువ అంచనా వేయకండి, కలర్స్ అన్ని బాగున్నాయి. మీరు అవుట్డోర్ విజిబిలిటీకి ఎక్కువగా చూస్తుంటారు, లైక్ హాల్లో పెట్టుకోవడానికి లేదా బిజినెస్ పర్పస్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక IPS వన్ ఆఫ్ ద బెస్ట్ అంటాను. ఒకవేళ లేదు మీరు బెడ్రూమ్ ఎక్కువగా మూవీస్ వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక వేరే అక్కడ మీకు VA ప్యానల్ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు IPS ప్యానల్ కన్నా. కానీ 50 inches లో మాత్రమే మనకి VA ప్యానల్ వస్తుంది, రెస్ట్ ఆఫ్ ద అన్ని కూడా మనకి IPS ప్యానల్లే. ఏంటి డ్రెస్ చేంజ్ అని చూస్తారా? డ్రెస్ కాదండి, అసలు మొత్తం కంప్లీట్ డేసే చేంజ్ అయినాయి. ఆల్మోస్ట్ నేను ఒక 1 week టెస్ట్ చేసిన తర్వాత నేను ఫైనల్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం అయితే పర్చేస్ చేయొచ్చు. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా అన్ని స్క్రీన్ సైజెస్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.